ఈరోజు సమావేశమైన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వార్త కంటే కూడా మరోసారి క్యాబినెట్ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి డుమ్మా అనే వార్తలే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి కాదు, రిపీటెడ్గా ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశాలకు డుమ్మా కొడుతూనే ఉన్నారు. ఏవైనా అంటే ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నారు. క్యాబినెట్ సమావేశం జరిగేంత వరకు కొన్ని గంటల ముందు వరకు, లేకుంటే కొన్ని రోజుల 1-2 రోజుల ముందు వరకు కూడా చాలా యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటారు. క్యాబినెట్ సమావేశం రాగానే ఏదో ఒక కారణం చెప్పి మధ్యలో వచ్చేయడం, లేకపోతే అసలు పోకుండానే ఉండడం, ఇదైతే చాలా బాధ్యత రాహిత్యం సీరియస్లీ. ఎందుకంటే అసలు క్యాబినెట్ అనేది అదేమో ఒక ఫార్మాలిటీ కాదు. క్యాబినెట్ అనేది అది ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది. క్యాబినెట్ సమావేశాలు అంటేనే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, పథకాలు, బడ్జెట్టు, కొన్ని ముఖ్యమైనటువంటి సమీక్షలు ఎన్నో ఉంటాయి. ప్రతి మంత్రి తన మంత్రిత్వ శాఖకు సంబంధించి ఏ విషయానైనా చెప్పి మరేదైనా పనులు కావాలి అన్నా అంతా క్యాబినెట్ నుంచి ఆమోద ముద్ర వేయించుకోవాల్సి ఉంటుంది. క్యాబినెట్ అనేది అత్యంత కీలకం. సో ప్రతిసారి పదే పదే క్యాబినెట్ సమావేశాలకు డుమ్మా కొడుతూ ఉంటే బాధ్యత నుంచి అది పక్కకు జరగడమే అవుతుంది కదా. ఒక మంత్రిగా, లేకపోతే ఒక ఉప ముఖ్యమంత్రిగా అధికారాన్ని అనుభవిస్తూ, పదవిని అనుభవిస్తూ, హోదాను అనుభవిస్తూ, సౌకర్యాలు అనుభవిస్తూ బాధ్యత నుంచి మాత్రం తప్పించుకుంటామంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు క్యాబినెట్ తీసుకునే నిర్ణయాల్లో తన పాత్ర ఏంటి, తన ఒపీనియన్ ఏంటి, తన అభిప్రాయం ఏంటి? క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలు తర్వాత భవిష్యత్తులో నాకేం సంబంధం లేదు, నేను అక్కడ లేను అని చెప్పుకోవడం కోసం ఉపయోగపడతాయా? అంటే బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవడమే కదా. ప్రజల డబ్బుతో నడిచే ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలు తీసుకునే ప్రతి నిర్ణయం క్యాబినెట్ ఆమోదంతో జరగాల్సిన చోట ఆ క్యాబినెట్ సమావేశాలకు పదే పదే అనారోగ్యం కారణం చెప్పి డుమ్మా కొట్టడం ఎందుకు? సరే, ఇక్కడ ఒకరి అనారోగ్యాన్ని మనమేమీ క్వశ్చన్ చేయడం లేదు. అనారోగ్యంగా ఉన్నప్పుడు తనంత హెల్తీగా లేరు అనుకుంటే అటువంటప్పుడు ఇంకా క్యాబినెట్ సమావేశానికి వెళ్ళలేని వాళ్ళు తన మంత్రిత్వ శాఖను ఏ విధంగా బాధ్యతాయుతంగా నిర్వర్తించగలుగుతారు? అటువంటిప్పుడు ఇంకా ఆ బాధ్యతలు మరొకరికి ఇవ్వడం బెటర్ కదా. దాన్ని పూర్తిగా ఆరోగ్యవంతులు అయ్యేంత వరకు ఆ బాధ్యతలు మరొకరికి ఇవ్వచ్చు కూడా. పదే పదే క్యాబినెట్ సమావేశాలకు డుమ్మా కొట్టడం అన్నది ఏ విధంగానూ కరెక్ట్ కాదు. లేదు, అక్కడ ఏం అభిప్రాయం చెప్పే అవకాశం లేదు, కొన్ని నిర్ణయాలు ముందే జరిగిపోతాయి అని చెప్పి అంటారా? అంటే నిర్ణయాలన్నీ ఏకీకృతమే అక్కడ అంటారా? అటువంటిప్పుడు అది ప్రభుత్వ లోపం అవుతుంది. మంత్రులు అనబడే వాళ్ళు దాన్ని ఓపెన్గా మాట్లాడండి, లేదంటే రాజీనామా చేసి బయటకు వచ్చేయండి. సింపుల్ కదా. సో ఇప్పుడు పదే పదే క్యాబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టడం ఒక నిరసనగా చూడాలా, లేదా బాధ్యత రాహిత్యంగా చూడాలా? ఈ రెండిట్లో ఏదో ఒకటి. నిరసనగా చూడాలి అనుకుంటే రాజీనామా చేసి బయటకు వచ్చారు. బాధ్యత రాహిత్యం అనుకుంటే అది కూడా ప్రజలకు అన్యాయం చేసినట్లే. ఇది కూడా నైతికంగా కరెక్ట్ కాదు. ఒకసారి 2 సార్లు ఈ మధ్యకాలంలో వరుస పెట్టి రిపీటెడ్గా క్యాబినెట్ సమావేశాలకు డుమ్మా కొడుతూ ఉండడాన్ని అసలు ఏ విధంగానూ దీన్ని బాధ్యతగా చూస్తాము? పూర్తిగా బాధ్యత రాహిత్యమే కదా. నాట్ ఎట్ ఆల్ ఫేర్ కదా.